నమస్తే. అంతా రామమయం, జగమంతా రామనామం. అందరి చూపులు అయోధ్య వైపే. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. జగదాభిరాముడు కొలువుదీరేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి. ఇందుకోసం ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య ముస్తాబవుతోంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. జగమంతా రామనామం, అందరి చూపులు అయోధ్య వైపే. జగదభిరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య ముస్తాబవుతోంది. 22న రామాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. 9 రోజులే మిగులుండడంతో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం భక్తులు కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అంతా రామమయం, జగమంతా రామనామం, అందరి చూపులు అయోధ్య వైపే. రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. జగదభిరాముడు కొలువుదీరేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇందుకోసం ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య ముస్తాబవుతోంది. మరో 9 రోజుల్లో అద్భుతమైన రామాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. ఈ నెల 22న గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆ రోజు నుంచి మార్చి 25వ తేదీ వరకు అయోధ్యలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 22న అయోధ్య ఆలయంలో రాముల వారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ తలుపును గర్భగుడి పై అంతస్తులో అమర్చారు. ఆ తర్వాత మరో 13 బంగారం తలుపులను ఏర్పాటు చేశారు. రామాలయానికి మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 42ంటికి బంగారు పూత పూస్తున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజుల ముందుగా ఈ నెల 16 నుంచే ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకు అమృత్ మహోత్సవ్ పేరిట రోజు ప్రత్యేక కార్యక్రమాలు సైతం జరుగుతాయి. అయోధ్యలోని రామమందిర ఆలయాన్ని ప్రధాని మోడీ 22న ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 4000 మందికి పైగా సాధువులతో పాటు ఋషులు వస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక దీక్ష అనుసరిస్తానని ప్రధాని మోడీ చెప్పారు. ఈ మేరకు తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించే అవకాశం రావడం చాలా అదృష్టమన్నారు. అటు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠపై స్పందించారు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ. ప్రాణప్రతిష్ఠ కోసం రాముడే మోడీని ఎంచుకున్నారని, తాను కేవలం రథసారథిని మాత్రమే అని అన్నారు. మోడీకి అభినందనలు తెలుపుతున్నారని చెప్పారు ఎల్కే అద్వానీ. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో పాటు 7000 మందికి పైగా వ్యక్తులకు ఆహ్వానాలందాయి. 22న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు. ఇక ఆ రోజున ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 22న దేశవ్యాప్తంగా 5 లక్షల దేవాలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయని, సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం 5 దీపాలైనా వెలిగించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరింది. 26 తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని, రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచే ఉంచుతామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 14న భోగి పండుగ నుంచి 25 వరకు సరయూ నది ఒడ్డున శ్రీరామ్ నామ్ మహాయజ్ఞం జరగనుంది. 1008 నర్మదేశ్వర్ శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి 2 కిలోమీటర్ల దూరంలోని సరయూ నది ఘాట్లో శ్రీరామ్ నామ్ మహాయజ్ఞం కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అయోధ్యలోని ప్రసిద్ధ అమవరామ ఆలయంలో బంగారు కలశ పూజలు నిర్వహించారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజు అమవరామ మందిర్ ట్రస్ట్ సభ్యులు బంగారం విల్లు, కలశం, 10 కోట్ల రూపాయలను ఇవ్వనున్నారు. అదేవిధంగా అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో 14 లక్షల రంగుల దీపాలతో శ్రీరాముని చిత్రపటాన్ని తయారు చేస్తున్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున రామ్లల్లాకి 56 రకాల ప్రసాదాలను అందిస్తారు. లక్నోలోని మధురిమ నుంచి ఈ 56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పిస్తారు. ఇందులో రసగుల్లా, లడ్డు, బర్ఫీ తదితర రకాల మిఠాయిలున్నాయి. గుజరాత్లోని కళాకారులు రామభక్తుల కోసం ఈ లడ్డూల ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మోహన్ భగవత్, యోగి ఆదిత్యనాథ్, పూజారి సత్యేంద్రదాస్ రామ్లల్లాకు అందించనున్నారు. మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు రాముని అక్షింతలు కూడా చేరాయి. గల్లీ గల్లీలో జై శ్రీరామ్ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. వాడవాడలా తిరుగుతూ ఈ అక్షింతల్ని పంచుతున్నారు. అయోధ్య శ్రీరాముడు కొలువైన నగరం. ఇక్కడ దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయి. దీనికి తోడు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని
ఆలయ ట్రస్ట్ తెలిపింది. భవ్య రామమందిరం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయోధ్యలో కొలువైన రామమందిరంలో దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయన్నారు. వీటితో పాటు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని చెప్పారు. ఏటా శ్రీరామనవమి నాడు అయోధ్య రామమందిరంలో అద్భుతం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని చంపత్రాయ్ తెలిపారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా అయోధ్యరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్లే రాముడి విగ్రహం పొడవు, ఎత్తును రూపకల్పన చేశారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేస్తాడు. 3 కళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని, అందులో ఒక విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు చంపత్రాయ్ తెలిపారు. ఆ విగ్రహం పొడవు 51 అంగుళాలు ఉంటుందని, బరువు 1.5 టన్నులు ఉందని చెప్పారు. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా 5 ఏళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని వివరించారు. ఈ విగ్రహాన్ని నీటితో పాలతో స్నానం చేయించిన విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకపోవడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత అని చెప్పారు. ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరం అంతా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రిహార్సల్స్ కూడా చేశారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం దగ్గర నిఘా చర్యలు చేపట్టారు. వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. రామజన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 15,000 మంది బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం హోటళ్లు, ధర్మశాల, గెస్ట్ హౌస్లు, హోమ్ స్టేలు, పేయింగ్ గెస్ట్ వసతి, టెంట్ సిటీలు, షెల్టర్ ప్లేస్లు, డార్మిటరీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అయోధ్యలో ప్రైవేట్ హోటళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ఏకంగా 500% రేట్లు పెంచేశారు. 22న లక్షలాది మంది వస్తూ ఉండడంతో హోటళ్లకు డిమాండ్ ఎక్కువైంది. ఒక్క రోజుకు లక్షల్లోనే హోటళ్లు వసూలు చేస్తున్నాయి. అయోధ్యలో సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 22న ఆ తర్వాత నుంచి రాముడి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో 10,000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. రామమందిరం ప్రతిష్టాపన రోజు అయోధ్యలో మరింత భద్రత నిమిత్తం డ్రోన్ను వినియోగించనున్నారు. మందిరం పరిసరాల్లో కనిపించే అనధికార డ్రోన్ను నియంత్రించడానికి డ్రోన్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశారు. జగదాభిరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు అయోధ్య చేరుకోలేని వాళ్లకు టీవీల ద్వారా లైవ్ ఇవ్వనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలతో పాటు కాన్సులేట్ కార్యాలయాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మోడీ ప్రసంగం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి 22వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు? ఈ శుభముహూర్తం గొప్పతనమేంటి? ప్రాణప్రతిష్ఠ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? బాలరాముడి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. రామయ్య దర్శనం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. భవ్య మందిరంలో జగదాభిరాముడు కొలువుదీరే క్షణం కోసం తపిస్తున్నాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతోంది. 22న చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహత్తర ఘట్టం జరగబోతోంది. 84 సెకండ్ల దివ్యమైన శుభముహూర్తంలో భవ్య మందిరంలో రామయ్య కొలువుదీరనున్నాడు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిరం ఆలయం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు ఇప్పటికే శుభముహూర్తం నిర్ణయించారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తం 84 సెకండ్ల పాటు ఉంటుంది. 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య అత్యంత శుభగడియలు ఉన్నాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జరగనుంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహూర్తం. అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 22న సమలేఖనమవుతాయి. ఈ కాలం ప్రాణప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. జనవరి 22న అభిజిత్ ముహూర్తం
మధ్యాహ్నం 12:16 ప్రారంభమై మధ్యాహ్నం 12:59 ముగుస్తుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినందున హిందువులకు ఇది శుభ సమయం. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం మృగశీర్ష 27 నక్షత్రాల్లో 5వది. ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది. మృగశీర్ష అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు కష్టపడి పనిచేసేవారు, తెలివైన వారు. రాముడు ఈ నక్షత్రంలో జన్మించాడు. మృగశీర్ష నక్షత్రం కథ ప్రకారం రాక్షసులు అమరత్వం కోసం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాచారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశీర్షను సంప్రదించారు. అతను చివరికి సోమను విడిపించాడు. 22న మృగశీర్ష నక్షత్రం ఉదయం 3:52 ప్రారంభమవుతుంది. 23న ఉదయం 7:13 వరకు కొనసాగుతుంది. వేద జ్యోతిష శాస్త్రంలో నక్షత్రం వారం రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది. మృగశీర్ష సోమవారం అంటే జనవరి 22 కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభకాలాలను ఏర్పరుస్తుంది. ఇది సోమవారం ఉదయం 7:13 ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 4:58 వరకు కొనసాగుతుంది. ప్రాణప్రతిష్ఠకు ముందు 1 గంట పాటు యాగం, హవన, 4 వేదాల పారాయణం, ఇతర కర్మలు ఉంటాయి. ఈ ముహూర్తంలోని 16 గుణాలలో 10 మంచివిగా పరిగణిస్తారు. సనాతన ధర్మంలో ఏ విగ్రహమైనా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణం అంటే ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించబడదు. అందుకే ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తి ప్రసరింపబడి విగ్రహం దేవతగా మారుతుందని నమ్ముతారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏ విగ్రహమైనా పూజకు అర్హమైనది. అనంతరం దేవతల విగ్రహాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ కాలంలో అనేక రకాల మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ అనే ఆచారం ఎల్లప్పుడూ ఒక శుభ సమయంలో నిర్వహించబడుతుంది. ముందుగా విగ్రహాన్ని గంగాజలంలో లేదా ఏదైనా పవిత్ర నదుల నీటిలో స్నానం చేసి శుభ్రం చేస్తారు. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి కొత్త వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం స్వచ్ఛమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతారు. దీనిపై చందనం పూత రాసి అలంకరిస్తారు. అనంతరం బీజ్ మంత్రాలను అలంకరిస్తారు. ఈ పంచోపచారాది క్రతువులను ఆచరించిన తర్వాత వ్రతాలతో భగవంతుడిని పూజిస్తారు. చివరిగా హారతి, ప్రసాదం పంచుతారు. ఇక రామాలయంలో తెల్లటి పాలరాతి మక్రానా మార్బెల్తో గర్భాలయం తీర్చిదిద్దారు. ఇందులో సహజత్వాన్ని ఉట్టిపడేలా పాలుగారే ప్రాయంతో తీర్చిదిద్దిన ముద్దులకే 5 ఏళ్ల బాలరాముడు కొలువుదీరబోతున్నాడు. రాముని ప్రతిమల్లో 3 డిజైన్లు పోటీ పడ్డాయి. వాటిలో స్వచ్ఛమైన తెల్లని మక్రానా మార్బుల్తో చేసిన 4.25 అడుగుల విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఆ 51 అంగుళాల విగ్రహంలో దైవత్వం మూర్తి భవిస్తుంది. చూడడానికి 5 ఏళ్ల బాలరాముణ్ణి తలపిస్తుంది. గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎప్పటికీ అక్కడే స్థిరంగా ఉంటుంది. మిగతా 2 శిల్పాలను ఆలయంలోనే వేరే చోట ఉంచుతారు. 1949లో బాబ్రీ మసీదులో కనిపించి ప్రస్తుతం తాత్కాలిక ఆలయం దగ్గర ఉన్న తెల్లటి పాలరాతి చిన్న విగ్రహాన్ని ఉత్సవ విగ్రహంగా కొలుస్తారు. మరోవైపు రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు అన్నే విశేషాలున్నాయి. దీన్ని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. అష్టధాతువులతో తయారు చేసిన ఈ గంట రామమందిరంలో ప్రత్యేక ఆకర్షణ. 600 కిలోలకు పైగా బరువున్న దీన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 2020 నుంచే తయారు చేయడం ప్రారంభించారు. ఈ గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. 7 ధ్వజస్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్ చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్ రోడ్ మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60% మేరకు ఫ్లోర్లో మార్బుల్ను అమర్చారు. 3 అంతస్తుల రామమందిరం ఆలయ ప్రవేశం తూర్పు వైపు నుంచి, నిష్క్రమణ దక్షిణం వైపు నుంచి ఉంటుంది. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి సందర్శకులు తూర్పు వైపు నుంచి 32 మెట్లెక్కాలి. 2500 ఏళ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము, సిమెంట్ వాడకుండా ప్రత్యేక శిలలతో అందమైన నిర్మాణం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇలా ఎన్నో ప్రత్యేకతలు అయోధ్య రామ మందిరానికి ఉన్నాయి.
ఆఖరి ఘట్టానికి ముస్తాబవుతోన్న భవ్య మందిరం విశిష్టతలేంటో ఇప్పుడు చూద్దాం. జన్మభూమిలో సీతారాముల కళ్యాణ వైభోగం చూడాలనుకునే భక్తకోటి నిరీక్షణ ఫలించబోతోంది. దశరథ కుమారుని పట్టాభిషేకం తిలకించేందుకు ఎదురుచూస్తున్న అయోధ్యవాసుల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైంది. కనులారా కోదండరాముణ్ణి వీక్షించే భాగ్యం భక్తులకు కలుగుతోంది. అయోధ్యలో కనీవిని ఎరుగని రీతిలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామ మందిరంలో కొలువుదీరే బాలరాముడి కోసం భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ దగ్గర పడుతోన్న కొద్దీ అయోధ్య ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. భవ్య మందిరాన్ని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం వందలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. 22న జరిగే ప్రాణప్రతిష్ఠకు వేలాది మంది ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. రామ మందిరాన్ని ఎంతో పటిష్టంగా నిర్మిస్తున్నారు. వేల సంవత్సరాల పాటు భూకంపాలు వచ్చినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయాన్ని రాళ్లతో నిర్మిస్తున్నారు. ఐరన్ ఎక్కడా వినియోగించడం లేదు. ఆలయ పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఆలయ ఎత్తు 161 అడుగులుగా నిర్మించారు. ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తు ఎత్తు కూడా 20 అడుగులు ఉంది. అయోధ్యలోని రామమందిరానికి 44 తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. అందులో 18 తలుపులు బంగారు తాపడంతో తయారు చేశారు. దీంతోపాటు ఆలయంలో 392 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కించారు. అంతేకాదు ఈ ఆలయాన్ని 3 దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశ పనులు పూర్తయ్యాయి. 22న రాముడిని గ్రాండ్ ప్యాలెస్లో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. జనవరి 2025 నాటికి మొత్తం ఆలయాన్ని నిర్మిస్తారు. రామాలయ నిర్మాణం కోసం 21-22 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని వినియోగించారు. ఇంత పెద్ద రాతితో నిర్మించిన కట్టడంలో గత 100-200 ఏళ్లలో ఇటు ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో కానీ లేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్ నుంచి గ్రానైట్, పింక్ కలర్ ఇసుకరాయి వంటివి తెప్పించి వాడారు. గర్భగుడి పూర్తిగా తెల్లటి మక్రానా మార్బుల్తో నిర్మించారు. ఆలయంలో రామ్లాలా ప్రతిష్టాపనకు గర్భగుడి ముస్తాబయింది. అయోధ్య రామయ్యను చూడాలంటే మన హైదరాబాద్ ద్వారాలు తెరవాల్సిందే. ఆలయం నిర్మాణంలో తెలంగాణ కీర్తి శాశ్వతంగా కనిపించబోతోంది. రామయ్య ఆలయానికి సంబంధించిన ద్వారాలను అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. భారతీయత ఉట్టిపడే శిల్పాలు, సంస్కృతిని చాటి చెప్పే చిహ్నాలు, పసిడి వన్నెలు విరజిమ్మే కళాకృతులు. అయోధ్య ద్వారాలు మేడ్ ఇన్ హైదరాబాద్. రామమందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. సుప్రీంకోర్టు 2018లో హిందువులకు అప్పగించిన 70 ఎకరాల స్థలంలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది. 3 అంతస్తుల్లో ఈ నిర్మాణం ఉంది. ప్రస్తుతం ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రౌండ్ ఫ్లోర్ ముస్తాబైంది. ఆలయం 4 వైపులా అద్భుతమైన రీతిలో ప్రాకారం నిర్మిస్తున్నారు. రన్నింగ్ లెంగ్త్ సుమారు 750 మీటర్ల వరకు ఉంటుంది. ఆలయానికి రక్షణ గోడ 14 అడుగుల వెడల్పుతో ప్రత్యేకతను చాటుకొనుంది. ప్రాకారం 2 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. ఆలయం పై ఫ్లోర్లో పరిక్రమ కోసం భక్తుల్ని అనుమతిస్తారు. నగర శైలిలో నిర్మించిన అయోధ్య రామమందిరం ఎత్తు దాదాపు 161 అడుగులు. 392 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దానిలో శివుని అవతారాలు, దశావతారాలు, సరస్వతీదేవి 12 అవతారాలు వంటి అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీ అయోధ్య రామమందిర నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. సోంపురా కుటుంబం 1988లో రామమందిరానికి సంబంధించిన అసలు డిజైన్ను తయారు చేసింది. ఆలయ వాస్తుని శిల్పి చంద్రకాంత్ సోంపురా సంస్థ చూసుకుంటుండగా ఎల్ఎన్టీ ఆలయ రూపకల్పన, నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం జరిగింది. అలహాబాద్ హైకోర్టులోనూ ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ హిందూ ముస్లింల మధ్య సుదీర్ఘమైన న్యాయ పోరాటం జరిగింది. అంతిమంగా 2019 నవంబర్లో సుప్రీంకోర్టు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించుకోవచ్చంటూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అలాగే కొత్తగా మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆగస్టు 5, 2020న భారత ప్రధాని నరేంద్ర మోడీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2021 జనవరిలో మందిర నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. మార్చిలో తవ్వకం పనులు పూర్తయ్యాయి. 2021 ఏప్రిల్లో ఫౌండేషన్ ఫిల్లింగ్ వర్క్ మొదలైంది. అదే ఏడాది సెప్టెంబర్లో ఫిల్లింగ్ వర్క్ ముగిసింది. ఆ తర్వాత టవర్ క్రేన్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్లోనే రాఫ్ట్ వర్క్ మొదలుపెట్టారు. నవంబర్లో రాఫ్ట్ వర్క్ కంప్లీట్ అయింది. 2021 నవంబర్లో శంకుస్థాపన పనులు ప్రారంభమయ్యాయి. 2022 జనవరిలో ఆలయ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టారు. తర్వాత బీమ్ల కోసం రాళ్లు వేయడం మొదలుపెట్టారు. తర్వాత స్లాబ్ స్టోన్, మందిరం పైకప్పు, గోపురం పనులు 2023 ఆగస్టులో పూర్తయ్యాయి. మందిరం ఎత్తును 141 అడుగుల నుంచి 161 అడుగులకు పెంచారు. అదనంగా మరో 3 గోపురాలను జోడించారు.
స్తంభాల సంఖ్యను 160 నుంచి 392కు పెంచారు. ఇలా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. యావత్ దేవాలయ నిర్మాణానికి 21 నుంచి 22 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వాడారు. ఈ రాతి నిర్మాణం దిగువన పునాదుల్లో 52 పొరల కృత్రిమ రాయిని ఇంజనీర్లు తయారు చేశారు. గుడి లోపలి భాగంలో భూమి నుంచి 21 అడుగుల ఎత్తు వరకు గ్రానైట్తో తాపడం చేశారు. తెలంగాణ, కర్ణాటక నుంచి తెప్పించిన 17,000 గ్రానైట్ బ్లాక్లు ఇందుకోసం వినియోగించారు. గుడి నిర్మాణంలో రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి తెప్పించిన సుమారు 5 లక్షల క్యూబిక్ అడుగుల గులాబీ రంగు శాండ్స్టోన్ను ఉపయోగించారు. 2019లో సుప్రీంకోర్టు హిందువులకు అప్పగించిన 70 ఎకరాల్లో ఉత్తర భాగంలో దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 3 అంతస్తుల దేవాలయ ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉంది. గుడికి 4 వైపులా ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాకారం 14 అడుగుల వెడల్పు, మొత్తంగా పొడవు 2460 అడుగులు ఉంటుంది. 2 అంతస్తుల ఈ ప్రాకారంలో పై అంతస్తులో భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి అనుమతిస్తారు. అయోధ్య రామ మందిరం 2,500 ఏళ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడ ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ను వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. ఇప్పుడు అయోధ్య ఉత్సవం కోసం 7 ఖండాల నుంచి నీళ్లు అందాయి. వీటితోనే అయోధ్య బాలరాముణ్ణి అభిషేకిస్తారు. రాముడి పట్టాభిషేకం సమయంలో 7 సముద్రాల నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకించారట. ఇప్పుడు అయోధ్యలో రాముడికి అదే విధంగా 7 సముద్రాల నీళ్లతో అభిషేకం జరగనుంది. మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంతో అయోధ్యలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. రాముడి పేరు, రూపంతో ఏది ఉన్నా భక్తులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి రామయ్య ప్రాణప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.